హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి వానర సైన్యం. మా ఊర్లో మనుషుల కన్నా ఎక్కువగా ఉన్నాయండి కోతులు. ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఉన్నాయన్నమాట. 3 కోతులే ఉండేవండి, ఇప్పుడు 100 కోతులు అయినాయి అనమాట. ఊర్లోకి వెళ్తే మనుషులు అయితే కనపడట్లేదు, కానీ ఇవి మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయండి. అసలు చాలా ఉన్నాయన్నమాట. ఈ కోతులు పట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ఊర్లో పట్టి కోతుల్ని ఇంకొక ఊర్లో వదిలేస్తున్నారనమాట. అలా 3 కోతులు ఉన్న ఊర్లోకి ఇన్ని కోతులు వచ్చినాయండి. దగ్గర 100 కోతులు ఉంటాయేమో, అన్నీ ఉన్నాయండి. తమాషా ఏంటంటే, అమ్మ కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది కదా, ఒకటి మార్చి ఒకటి కోతులు విండో దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఇంతకుముందు చూశారు కదా, అలా వచ్చి తొంగి చూస్తూ ఉంటాయన్నమాట. అంటే ఎదిరింటమ్మో పక్కింటమ్మో వచ్చి, అక్క ఏం చేస్తున్నావు, ఏం వంట చేస్తున్నావు, ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు కదా, ఆ టైప్లో వచ్చి అలా విండో దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాయన్నమాట. భలే తమాషగా అనిపించిందండి. నేను వీడియో తీద్దామని వెళ్ళేసరికి కొంచెం భయపడుతున్నాయన్నమాట. విండోకి నెట్ ఉంది కాబట్టి నేను సేఫ్, నా మొబైల్ కూడా సేఫ్. లేదంటే మొబైల్ని కూడా లాక్కెళ్ళిపోతాయండి. మా ఊర్లో కోతులకి ఓ పిచ్చి ఉందన్నమాట. అదేంటంటే, ముఖం చూసుకోవటానికి అద్దాలు కావాలి, మొబైల్ కావాలన్నమాట. టెక్నాలజీని వాడుతున్నాయండి మా కోతులు. చాలామంది మొబైళ్ళు తీసుకెళ్ళి కూడా పాడు చేస్తున్నాయి. ఇంకా ఊర్లో ఒక కారు వచ్చిందనుకోండి, ఇంకా వాటి అద్దాలు బీకి తీసుకెళ్ళి వాటిని నాశనం చేసేదాకా నిద్రపోవన్నమాట. ఇలానే ఒకసారి అన్న వదిన ఊరికి వచ్చినప్పుడు కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే, ఆ కారు అద్దం బీక్కెళ్ళి వాళ్ళని ఉడకాడిపించి అసలు వాళ్ళు భయపడి వెళ్ళిపోయేలా చేసినాయి అనమాట. వాళ్ళు ఇంకా కాదులే షోరూమ్కి వెళ్ళన్నా గ్లాస్ వేయించుకోవాలని వెళ్తున్నారనమాట. ఇంతలో తర్వాత అందరూ పోయి అడుక్కుంటే ఎలానో ఇసిరి కొట్టిందంట. మళ్ళీ మా మామ కొడుకు తీసుకెళ్ళి, వాళ్ళు రిటర్న్ వస్తా అంటే మా మామ కొడుకు తీసుకెళ్ళి ఇచ్చాడండి. ఇలా చేస్తాయి అన్నమాట. కానీ అవి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా పాపం మగజీవులు కదండి. ఈ ఎండలకి దాహం తట్టుకోలేక చూడండి, అమ్మా నాన్న ఆ బకెట్ నిండికి నీళ్ళు తిప్పి ఉంచుతారనమాట. ఒకవేళ ఆ బకెట్లో నీళ్ళు లేవనుకోండి, ఆ ట్యాప్ తిప్పుకొని అవే తాగేసి ట్యాప్ ఆన్లోనే పెట్టేసి వెళ్ళిపోతాయి అన్నమాట. వీళ్ళైతే డైలీ ఆ బకెట్ నిండికి నీళ్ళు నింపుతారండి. ఇన్ కేస్ కొంచెం వెళ్తైనా కూడా తిప్పేసి వెళ్ళిపోతాయి. వాళ్ళు చూసి ఆ బకెట్ నిండికి నీళ్ళు అయితే ఎప్పుడూ ఉంచుతారనమాట. పాపం అసలు ఎండలు ఎలా కాస్తున్నాయో మనం కూడా చూస్తున్నాం కదండి. మనమే తట్టుకోలేకపోతున్నాము. మనకి గబుక్కున దాహం వేస్తే ఎవరినో ఒకరిని అడిగి తీసుకొని తాగుతాం కదా, పాపం అవి అడగలేవు కదా. అందుకని చెప్పి వీలైనంత వరకు వీలున్న వాళ్ళందరూ ఇలాంటి పనులు అయితే చేయండి, వాటి కోసం నీళ్ళు నింపడము. ఎందుకంటే మనల్ని అవి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మూగజీవులు కదండి. వాటి ఇది అవి చూపిస్తున్నాయి. ఇప్పుడు కుక్కలు కరుస్తాయి అనుకుంటాం, కానీ కరుస్తాయి అనుకుంటాము. అది వాటి ఇదే అంత కదా, వాటి బుద్ధే అంత కదా. ఈ కోతులు కూడా అలా అనుకొని పాపం వాటికి నీళ్ళు పెట్టడం మాత్రం అస్సలు మానొద్దండి. మొత్తం ఊరంతా తిరిగేసి ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కొక్కటి వచ్చి ఇలా బకెట్లో నీళ్ళు తాగేసి బుద్ధిగా వెళ్తున్నాయి అనుకుంటాం, కానీ అంత బుద్ధిమంతులు అయితే కాదండి అవి. అంటే ఆ టైంకి మాత్రం మనం ఏమీ అనకపోతే వాటి ఇష్టంగా అవి పోతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్కటి ఉంటుంది కదా తిక్కపోతే, అది కొంచెం నేను నీ పైకి దూకేస్తా, నేను బీకేస్తా అన్నట్టు భయపెడతాయన్నమాట. ఇదిగోండి కొంచెం వెళ్తున్నా మళ్ళీ తిప్పేస్తాయని చెప్పి అమ్మ దాన్ని ఇంటికి నింపుతుందన్నమాట. వరుసను ఒక్కొక్కటి వస్తున్నాయండి. 3 కోతుల నుంచి 100 కోతులు అయినాయి అన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారంట, పట్టి అడవుల్లో వదులుతామన్నట్టు 20-30 వేలు అడుగుతున్నారండి వాటిని పట్టడానికి. ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆ అమౌంట్ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. ఇంకా తప్పదు కదండి, వాటితో ఏగడం కన్నా ఇంకా వాటిని సేఫ్గా అడవులకు పంపించేస్తే అన్నా కొంచెం నెమ్మదిగా ఉంటుందని ఇంకా ఆ అమౌంట్ని కలెక్ట్ చేస్తున్నారనమాట. సో చిన్న బుల్లి కోతి పిల్లలు ఉన్నాయండి, భలే ముద్దుగా ఉన్నాయి అన్నమాట. కొన్ని ప్రెగ్నెంట్గా ఉన్నాయి,
కొన్ని ఏమో చిన్నగా బుజ్జిగా ఉన్న కోతి పిల్లలు అలా చాలా ఉన్నాయండి. నాకైతే అసలు ఆడున్నంత సోపు వాటిని చూడటం సరిపోయిందనమాట. వరుసన ఒక్కొక్కటి వస్తున్నాయి, వాటర్ తాగుతున్నాయి, మట్టసంగా వెళ్తున్నాయి. అంటే ఒక్కోసారి ఒక్కొక్క తిక్కపోతు ఉంటుంది. మనం గేట్ కానీ అవాడినామంటే ఇంట్లోకి వచ్చి మొత్తం మట్టసంగా సర్దిపెట్టి వెళ్తాయి అన్నమాట. మనం అవి వచ్చే టైం చూసుకొని మనం గేట్లు వేసుకొని జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ధ్వంసం చేసేస్తాయండి. ఇప్పుడైతే బుద్ధిగా వెళ్తున్నాయి కానీ ఒక్కోసారి మాత్రం తింగర పనులు అయితే చేస్తాయి. ఇదిగోండి ఎంత మట్టసంగా వెళ్తున్నాయి చూడండి. మళ్ళీ వాటికి గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు కూడా వచ్చి మన పైన పడతాయేమో అని జాగ్రత్తగా ఉండాలి. ఇదే అండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.